ఒంట్లోంచి పుట్టుకొచ్చిన కత్తులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ కళ్యాణ్ రామ్ కత్తి నా సామీరంగా రేపు వేస్తే డబ్బులు వర్షం రావాల్సిందే. మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాటుకోడి కూర లాగిస్తానే మనసారా, ఉప్పు కారం ఊరిస్తుంది వయ్యారంగా. పదవే పా 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 పదవే పా పా పా. అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ, అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ. శీఘ్రమేగ శృంగార ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు. Jagabamba, 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 Jagabamba. Very good evening to all the press, the media, and especially everybody on stage, and to all the fans over here. The only reason I'm doing this film is the name NTR Arts. After Kick, I got so many offers, nothing interested me, so I said no, I'm not doing this. But suddenly Malli sir called me, he told me the script and he said it's produced by NTR Arts. I said I'm doing the film. NTR family, as I know, I'm a small boy, but they're not only great actors, great talent, but they're great hearts, great people. I'm so proud to be a part of this film. I want to thank Malli sir and especially my brother Kalyan Ram for giving me this lovely opportunity, and I'm sure it will be a bigger hit than Kick. Thanks a lot. Thank you. ఎన్నో తప్పులు కాసి ఈ ఒక్క తప్పు కాసి మన ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఈసారికి నన్ను బిలీవ్ చేయండి, డెఫినెట్గా అలాగే ఉంటుంది. కళ్యాణ్ బాబుని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో నా ఐస్లో నుంచి నేను చూసి ఈ సినిమా చేశాను. డెఫినెట్గా కత్తిలాగా ఉంటుంది. తర్వాత ఈ ఆడియోని ఇంత పెద్ద సక్సెస్ చేసి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకునే అవకాశం నాకు కల్పించారు. మీకు రుణపడి ఉంటాను. తర్వాత ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10, 25, 50, 100 లెక్కని ఓపిక ఎంతమందితో వచ్చినా సరే తల తెక్కిపడే వరకు తొడగొట్టి నిలబడతా. ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. సింహ ఫంక్షన్ లో ఏం మాట్లాడానో గుర్తుందా? కొడుతున్నాము అన్నాను, కొట్టాము. అదర్స్, సింహ, బృందావనం, కత్తి రాసి పెట్టుకోండి, మారదు. కరెక్ట్ అయిన దేవుడు ఆశీర్వాదాలు ఉంది అక్కడ. ఇది తప్పదు. మా మల్లికి ఒక అద్భుతమైన విజయపీఠంలో ఈ కత్తి ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి ఇక్కడ లేని మన మణిశర్మ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ జయ రామ్, జయ జయ రామ్, జయ జయ రామ్, జయ జయ రామ్, జగదభిరామ్ తారక రామ్. నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు, నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. రమయ్య నీవే మాకు దైవం, నీ నడకే మాకు ధర్మసూత్రం.
కత్తి చిత్రం ఆడియో ప్లాటినం జూబ్లీ ఫంక్షన్కి విచ్చేసిన నందమూరి కత్తులు అంటే నా నందమూరి వంశం అభిమానులందరికీ ముందుగా మా ఎన్టీఆర్ ఆర్ట్స్ తరఫున స్వాగతం పలుకుతున్నాను. నేను స్వాగతం పలకడం అంటే నన్ను ఈ ఆడియో ప్లాటినం ఫంక్షన్ పిలిచారు కానీ నన్ను పిలవడం ఒక కుటుంబ సభ్యుడు కానీ, కాబట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ తరఫున మీ అందరికీ నా స్వాగతం పలుకుతున్నాం, మా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శక రత్న మనోజ్ శర్మ గారి గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఫ్యాక్షనిస్ట్. ఆయన సంగీత శాఖలో ఆయన ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. ముఖ్యంగా ఈ చిత్రం దర్శకులు మల్లికార్జునరావు గారికి, సరైన డైరెక్టరు సరైన నిర్మాత చేతుల్లో పడ్డాడు. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కళ్యాణ్ రామ్ తను చేపట్టిన ఈ కత్తి సినిమాతో రేపు చేతపట్టిన కత్తిలాగా ఈ చలనచిత్ర రంగంలోని రికార్డులన్నింటినీ మళ్ళీ తిరగ రాయాలని అతనికి పెద్ద విజయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కి అంటే రక్తంలో ఉంటుందంటారు, అప్పుడే కలిగించాడు భగవంతుడు అతనికి. సో ఆ యొక్క తపన, ఆ యొక్క అన్వేషణ, ఆ యొక్క ఆరాధన, భక్తిభావము చలనచిత్ర పరిశ్రమ పట్ల ఈరోజు ఈ సినిమా మనం చూస్తున్నాం. ఆయన తీసిన ప్రతి సినిమాకి ఎంతో తేడా ఉంటుంది. ఒక్కొక్క సినిమాకి అసలు సంబంధం ఉండదు, వైవిధ్యం ఉంటుంది. ప్రతి దాంట్లో అన్ని తానే అన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని అన్ని శాఖల్లో పూర్తి పరిపక్వత అవగాహన ఉన్న వ్యక్తి కళ్యాణ్ రామ్. సో ఇటువంటి కళ్యాణ్ రామ్ నుంచి ఇటువంటి బ్యానర్ పెట్టినందుకు ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఇంకా ఎన్నో ఉత్తమమైన చిత్రాలను మనం చూడవచ్చు. పది పాతిక 50 100 లెక్కని ఓపిక ఎంతమందితో వచ్చినా సరే తల తెగిపడే వరకు తొడగొట్టి నిలబడతా.